ఆంధ్రప్రదేశ్ పరిపాలన గుండెకాయగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్నటువంటి క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల మధ్య రాజకీయ రంగు పొలుముకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఒక వర్గం ఉద్యోగులు విందు పార్టీ నిర్వహిస్తే మరో పార్టీ ఉద్యోగులందరూ కూడా సాయంత్రం వేళ మందు పార్టీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అటు విందు పార్టీ ఇటు మందు పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అది యాదృచ్ఛికంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా మేము పార్టీ చేస్తామని ఒక వర్గం చెప్తున్నారు. మరో వర్గం ఏం చెప్తున్నారంటే క్యాంటీన్ ఎన్నికల సందర్భంగా తమ వర్గ ఉద్యోగులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొబలైజ్ చేసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా అర్ధరాత్రి పూట మందు పార్టీ తోటలో నిర్వహించారు విందు కూడా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మందు పార్టీ విందు పార్టీ కూడా విజయవాడ క్లబ్ సమీపంలో ఉన్నటువంటి పార్కు వద్ద విచ్చలవిడిగా నిర్వహించారు అనటంలో ఎటువంటి సందేహమో లేదు. అక్కడ మందు పార్టీ ఏ విధంగా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు, ఏం మాట్లాడారు అనేటటువంటి క్లియర్ సమాచారం మన వద్ద మాత్రమే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా వీడియో క్లిప్స్లో చూడవచ్చు. అందులో ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, అసలు అక్కడ మద్యం పార్టీ జరిగిందా జరగలేదా అనేటటువంటి రకరకాల అనుమానాలు, రకరకాల వాదోపవాదంలో ఉన్న పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి అయితే క్లియర్గా మేము అక్కడ మందు పార్టీ జరపలేదు, కేవలం పోలీసులు అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు తమ మీద కక్ష కట్టి కేవలం కక్ష కట్టి మాత్రమే అక్కడ మందు తాగకపోయినా కూడా మందు తాగుతున్నట్టు చిత్రీకరించి ఒక 50 మంది పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నట్టు వచ్చి తమని అరెస్టు చేశారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు అనేది అప్సా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి యొక్క వర్షన్. అందులో భాగంగానే ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వర్షన్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే అప్సా అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి పేరుతో ఒక లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి. అంటే కన్సర్న్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక సర్క్యులేట్ చేసినటువంటి వర్షన్ అయితే కనపడుతుంది. దాంట్లో ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే అక్కడ ఎటువంటి మద్యము పార్టీ జరగలేదు, కేవలం ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించి ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఏఎస్ వాళ్ళకు సంబంధించినటువంటి మీటింగ్ నేపథ్యంలో ఆయన కేవలం ఒక గెస్ట్గా మాత్రమే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను తప్ప అక్కడ ఎటువంటి మద్యం పార్టీ జరగలేదు, ఎక్కడ అవినీతి అసాంఘిక కార్యక్రమం జరగలేదు అనేది ఆయన వర్షనం. అందులో భాగంగానే ఆయన ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది ఆయన పేరు మీద. అయితే ఈ నేపథ్యంలో కాకర్ల వెంకట్రామరెడ్డి ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నేను గెస్ట్గానే వెళ్ళానని చెప్తూనే అక్కడ చేసినటువంటి అక్కడ అనార్గనైజ్డ్ మందు పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నిర్వహించింది వేరే వాళ్ళు అయినప్పటికీ కూడా కేవలం అది జరిపింది నేనే అని చెప్పి ఆ నేరం మొత్తం తన మీద వేసుకుని కేవలం తను వేసుకున్న నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేశారు అని కాకర్ల వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు. అంటే ఇక్కడ క్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ కనుక గమనించినట్లయితే ఎవరైతే ఒక హత్య జరిగిందనుకో, హత్య జరిగినప్పుడు హత్య చేసిన వాడిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయటం అనేది పరిపాటి ఇదే న్యాయస్థానం చెప్తున్నది. కానీ అక్కడ అరెస్ట్ చేసే సందర్భంలో అతను కాదు హత్య చేసింది, నేను హత్య చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి, వాళ్ళకి మద్దతుగా నేను అరెస్ట్ అవుతాను అంటే ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తారా పోలీసులు? అది సాధ్యమేనా? క్రైమ్ ఎవరు చేశారో వాళ్ళనే అరెస్ట్ చేస్తారు. గత రాత్రి జరిగినటువంటి మీటింగ్లో అక్కడ జరిగినటువంటి గెట్ టుగెదర్ పార్టీలో క్యాంటీన్ ఎలక్షన్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులను మద్దతిస్తూ కొంతమంది అభ్యర్థులందరూ కూడా అక్కడ చేరి ఉద్యోగులందరూ కూడా అక్కడ మందు పార్టీ జరిగినది వాస్తవం, అందులో ఎటువంటి సందేహమో లేదు. అయితే ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకర్ల వెంకట్రామరెడ్డి ఆయన అరెస్టు చేసటం అనే అంశం వెనకాల రకరకాల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు పార్టీ చేసుకున్నటువంటి అంశము అంటే ఆపోజిట్ వర్గానికి ఏ విధంగా తెలిసినా కూడా వాళ్ళు పోలీసులకి చెప్తే పోలీసులందరూ కూడా వచ్చి అరెస్టు చేశారా?
చేస్తారని చెప్పి ముందే వీళ్ళకి తెలుసా? ఒకవేళ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ గెస్ట్గా వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి? అంటే ఇక్కడ సానుభూతి పవనాలు ఏమైనా వస్తాయనే ఉద్దేశం ఏమైనా ఉందా అనేటటువంటి రకరకాల అనుమానాలు, ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఉదయం పూట, నిన్న ఉదయం పూట అదే సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు కొంతమంది కూడా ఒక కార్తీక వనభోజనాల కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమము ఒక 400 మంది అటెండ్ అయ్యారు. ఏదో ఒకటి జరిగింది, విందు కార్యక్రమం జరిగింది. అంతటితో ఆ కార్యక్రమం అయిపోయింది. అయితే దానికి భిన్నంగా సాయంత్రం 8 గంటలకి దాదాపు ఒక 100 మంది అని చెప్తున్నారు. ఆ ఉద్యోగులందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యి మందు పార్టీ నిర్వహించారు. ఆ మందు పార్టీ నిర్వహించిన సందర్భంలో కూడా వాళ్ళు క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించి పలానా అభ్యర్థి నిలబడుతున్నాడు, పలానా అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి మనం అందరం కూడా అని వన్ సైడ్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆ మందు పార్టీ జరిగే సందర్భంలో ఆ గార్డెన్ ఓనర్కి అయితే వాళ్ళు చెప్పిన పర్మిషన్ ఏంటంటే, మేము టీడీపీ మద్దతుదారులము, మేము పార్టీ చేసుకున్నాము, అంటే గెట్ టుగెదర్ అవుతున్నాము అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కాకర్ల వెంకటరామరెడ్డి మాత్రం కాదు. ఆయన పేరు మీద తీసుకోలేదు, వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా టీడీపీ మద్దతుదారులు అని చెప్పి వాళ్ళు ఆ గార్డెన్ను తీసుకోవడం జరిగింది, గెట్ టుగెదర్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఇక్కడ వెంకటరామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అక్కడ ఒక 50 మంది పోలీసులు వచ్చారు. మద్యం బాటిల్స్ మేము తాగలేదు, కానీ పోలీసులే 2 విస్కీ బాటిళ్ళు, 2 బీర్ బాటిళ్ళు టేబుల్ మీద పెట్టి వాంటెడ్గా అక్కడ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి స్టోరీ. అసలు నిజం జరిగింది మాత్రం వేరే. అయితే ఇక్కడ అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గత ఎన్నికల ముందే సస్పెండ్ అయ్యాడు. ఈయన వన్ సైడ్గా వైసీపీ పార్టీకి పనిచేస్తున్నాడనేటటువంటి ఆరోపణలు రుజువు కావడంతో ఎన్నికల కమిషన్ ఆయన్ని సస్పెండ్ చేసేందుకు ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. అయితే అప్సా అధ్యక్షుడిగా మాత్రం కొనసాగుతున్నాడు. అప్సా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిణామ క్రమంలో తాజాగా ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆయనకు బొకే ఇచ్చేటటువంటి అంశంలో కానీ బొకే ఇవ్వలేదు. అదేవిధంగా సీఎస్ కూడా జాయిన్ అయ్యారు, సీఎస్ కూడా ఆయన బొకే ఇవ్వలేదు. అంటే ఆయన వాంటెడ్గా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేకుండానే ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. గత వైసీపీ జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్గా ఈయన పనిచేశారు అనటంలో ఎటువంటి సందేహమో లేదు. అయితే గతంలో ఎన్నికలు జరిగినా జరగకపోయినా కూడా వన్ సైడ్గా ఆయనే అప్సా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులందరూ కూడా 2016లో హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసినప్పుడు కూడా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు కానీ, లేతే 5 రోజులు ఉద్యోగ బాధ్యతలు కానీ, లేతే వాళ్ళకి బ్యాచిలర్ అకామిడేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేయడం, అంటే ఈవినింగ్ బస్సు, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ బస్సు, అదేవిధంగా ప్రత్యేకంగా ఒక ట్రైను, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో, అంటే బిఫోర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏర్పడినటువంటి వసతులు. అయితే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈ సచివాలయాన్ని 3 ముక్కలు చేస్తాము, 3 ప్రాంతాలకు చేస్తా ఉన్నారు. ఆ ప్రక్రియ అక్కడితో అట్లా ఉంది. కానీ తాజాగా వచ్చినటువంటి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక విషయం కానీ, ఒక బాధ్యత కానీ, ఒక సమస్య కానీ, అంటే ఇళ్ల స్థలాల వంటి సమస్య, మేజర్ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు పీఆర్సీకి సంబంధించినటువంటి సమస్య ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు ఎర్నల్ లీవ్ తీసుకునేటానికి సంబంధించినటువంటి సమస్య ఉంది. అదేవిధంగా డిఏ తీసుకునేటటువంటి అంశానికి సంబంధించి సమస్య ఉంది. పీఆర్సీ ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాబ్లం ఉంది. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి వచ్చినటువంటి 6 నెలల కాలంలో ఒక్కరు కూడా వెళ్ళి వారికి సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల గురించి చర్చించినటువంటి పాపాన పోలేదు. ఇక్కడ మనం ఏ వర్గానికి, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ వాంటెడ్గా మాత్రం గడిచిన 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలామంది గతంలో నుంచి హైదరాబాద్ నుంచి పోరాడినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా రేపో మాపో కనుక ఇంకా తాసారం జరిగితే ఇంకా ఎక్కువ మంది ఉద్యోగులు రిటైర్ అయిపోయే అవకాశం ఉంది. వాళ్ళందరూ ఆవేదన ఏంటంటే, ఇక్కడ సచివాలయం అనేది
పార్టీలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫైల్స్ని ముందుకు తీసుకువెళ్ళాలి, పరిపాలన ముందుకు తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది రాజకీయ రంగు పులుముకుంది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఒక వ్యక్తి మాత్రమే దానికి లీడ్ చేస్తారు, అప్సా అధ్యక్షుడిగా ఉంటారు. అదేవిధంగా ఇంకో పార్టీ అధికారంలో వస్తే కనుక వేరే వాళ్ళు అధికారంలోకి వస్తారు, వాళ్ళే లీడ్ చేస్తారంటూ కూడా రకరకాలైనటువంటి భిన్న వాదనలు, భిన్న పార్టీల రంగు మాత్రం వాళ్ళ మధ్య కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్యాంటీన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ అప్సా అధ్యక్షుడి విషయంలో కనుక అప్సా అధ్యక్షుడు నామమాత్రం అయిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకంగా రేపు 4వ తారీఖున సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్కి సంబంధించినటువంటి ఎన్నికలు, అధ్యక్ష కార్యదర్శులకు సంబంధించినటువంటి బాడీ ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 11 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి 30 మంది ఉద్యోగులు ఆ పోస్టులకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తాజాగా కనుక మనం గమనించినట్లయితే ఒక యుద్ధ వాతావరణం, కనిపించని యుద్ధ వాతావరణం సచివాలయంలో కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో మురళీకృష్ణ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అప్సా అధ్యక్షుడిగా ఉన్నాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్న సందర్భంలో కూడా కాకర్ల వెంకటరామరెడ్డి అప్సా అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా హీటెక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఐఏఎస్ల అధికారులతో కావచ్చు, అదేవిధంగా సెక్రటరీలతో కావచ్చు, అదేవిధంగా మంత్రులతో కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి సచివాలయ ఉద్యోగులకి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏ మంత్రి వచ్చినా, ఏ అధికారి వచ్చినా కూడా సచివాలయ ఉద్యోగులు మాత్రం వాళ్ళు పర్మనెంట్గా సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక పార్టీ వస్తుంది, మళ్ళీ కొద్దిగా ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంకో పార్టీ రావచ్చు. కానీ ఉద్యోగులు మాత్రం శాశ్వతంగా అక్కడ 30 సంవత్సరాల పాటు ఉంటారు అనేది ఖచ్చితం. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల మధ్య భిన్న విభేదాలు, దారుణమైనటువంటి విభేదాలు వచ్చాయి అనేది క్లియర్గా కనబడుతుంది. గతంలో పనిచేసినటువంటి మురళీకృష్ణ పార్టీ అంటే అధికారంలోకి వేరే పార్టీ వచ్చిన సందర్భంలో మురళీకృష్ణ మీద ఏసీబీ కేసులు అనేది భయపెట్టడం వంటి అంశం కావచ్చు, తర్వాత ఈయన మీద రకరకాల మళ్ళీ ఆరోపణలు రావటం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు ఏ పక్షాన ఉండాలి, ఎవరి పక్షాన ఉండాలి, వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు అనేటటువంటి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వారి సమస్యలను మొరపెట్టుకునడానికి కానీ వినడానికి కానీ అసలు ఎవరు లేరు. వాళ్ళని అసలు వాళ్ళకి అక్కడ ప్రజెంట్ చేయడానికి సంబంధించి ఎవరు లేరు. కేవలం అనాథగా ఉంది సచివాలయ ఉద్యోగుల సంఘం అనేది అయితే వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా కనుక జరిగినటువంటి అంశంలో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగులు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఈ మందు పార్టీ అనేది బహిరంగంగా నిర్వహించటం, అరెస్టు చేయటం వంటి అంశం ఏదైతే ఉందో చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర పాలకవర్గం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో గోప్యంగా ఉండాల్సినటువంటి సచివాలయ ఉద్యోగుల సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా వారి ఎంప్లాయీస్ ఖచ్చితంగా వన్ సైడ్గా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు పనిచేయాలి తప్ప, అంతేగాని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్గా పనిచేయకూడదు. కేవలం ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళకి మాత్రమే వాళ్ళు వన్ సైడ్గా పనిచేయాలి తప్ప, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్గా పనిచేయటం అనేది తప్పు. అదేవిధంగా అట్లా చేసి ఒకవేళ ఈ అరెస్టు అంశం నేపథ్యంలో ఉద్యోగుల మధ్య భిన్నమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. కానీ ఇటువంటి పరిపాలన ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ విభేదాలు రావడానికి అనేది ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే కనుక ఈ క్యాంటీన్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి జరపటం అనేది ప్రస్తుతం అప్రస్తుతం. ఈ క్యాంటీన్ ఎన్నికలు అనేవి జరపడం అనేది సరైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి విభేదాలు, వర్గ విభేదాలు ఒక తారాస్థాయికి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ క్యాంటీన్ ఎన్నికలు అనేవి జరపడం అనేది అనివార్యంగా వారందరూ కూడా చెప్తున్నటువంటి వర్షన్. దీన్ని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పార్టీల పరంగా విడిపోయినటువంటి ఉద్యోగుల వర్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.
నిన్న జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఉద్యోగులకు సంబంధించినటువంటి గోప్యత, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకి సంబంధించినటువంటి కార్యాచరణ కాబట్టి అక్కడ ఎవరైతే మద్యం తీసుకుంటున్నారో వారి అందరి చిత్రాలు, వీడియోలు పూర్తిగా మా దగ్గర ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వర్షన్లో వారి యొక్క భవిష్యత్తును, భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి సంబంధించినటువంటి ఫేస్ను బ్లర్ చేసి మాత్రమే అక్కడ మద్యం తీసుకుంటున్నారు అనేటటువంటి వర్షన్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. మొత్తానికి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఆ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రెస్టీజియస్గానే ఉండాలి తప్ప ఎవరో ఒకరు కొద్ది మంది చెప్పేటటువంటి డైరెక్షన్ పాలిటిక్స్ను ఫాలో అయితే కనుక అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సిఎస్ కావచ్చు, నీరబ్ కుమార్ ప్రసాద్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా దీని మీద ఇటువంటి అంశాలు భవిష్యత్తులో జరగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఉన్నటువంటి ప్రెస్టేజెస్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే వర్షన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నటువంటి వర్షం ఈ విధంగా రాబోయే రోజుల్లో మంచి పరిణామంలో జరుగుతుందని చెప్పి మనం అందరం ఆశిద్దాం. నమస్తే.